హలో పిల్లలు, బాగున్నారా? వెల్కమ్ టు ది ఛానల్ టైనీ టేల్స్ అండ్ క్రాఫ్ట్స్. నేను మీకోసం ఒక మంచి కథని తీసుకొని వచ్చాను. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. నేను కథ చెప్పగానే మీ దగ్గరికి వచ్చేస్తుంది. తన చిట్టి ముక్కుతో గుడ్డును పగలగొట్టి బయటకు వచ్చింది కోడిపిల్ల. కోడిపిల్ల బయటకు రాగానే తన తల్లి కోసం అటూ ఇటూ చూసింది. కోడిపిల్లకి ఎవ్వరూ కనపడలేదు. ఇంకా కోడిపిల్లకు ఎంతో బాధ వేసింది. కొద్ది సమయం తర్వాత ఏడుస్తూ ఏం లాభం, అమ్మను కనిపెట్టాలి అని అనుకుంది. అలా చిన్న చిన్న అడుగులతో వెతుకుతూ తల్లి కోసం ప్రయాణం ప్రారంభించింది. దారిలో ఒక ఆవు పచ్చగడ్డి మేస్తూ కనిపించింది. ఆ ఆవు కోడిపిల్లను విచిత్రంగా చూస్తూ అడిగింది, ఏం బంగారం, నువ్వెవరు, ఎవరి కోసం వెతుకుతున్నావు? కోడిపిల్ల తీయని మాటలతో, నువ్వే నా అమ్మవా అని అడిగింది. ఆ మాట విన్న ఆవు నవ్వుతూ, నన్ను చూడు, నీకంటే పెద్దగా ఉన్నానుగా, నీ తల్లి నాకంటే చిన్నదిగా ఉంటుంది అని చెప్పింది. అది విన్న కోడిపిల్ల మళ్ళీ అమ్మ కోసం వెతుకుతూ వెళ్తుంది. కొద్ది దూరం తర్వాత దూరంగా ఓ మేక ఆకులు తింటూ కనిపించింది. కోడిపిల్ల మేక దగ్గరకు వెళ్ళి అడిగింది, నువ్వే నా అమ్మవా? మేక ఓసారి చూసి, నేను నీ అమ్మ కాదు బంగారం, చూడు, నాకు 4 కాళ్ళు ఉన్నాయి, మీ అమ్మకు నీలా 2 కాళ్ళే ఉంటాయి అని చెప్పింది. అలా ఆ కోడిపిల్ల తన అమ్మ కోసం వెతకడం కొనసాగించింది. ఆశతో ఆరాటంతో ముందుకు అడుగులు వేసుకుంటూ పోతుంది. అలా బయలుదేరిన కోడిపిల్లకు అల్లంత దూరంలో కావ్ కావ్ అంటూ ఒక కాకి కనిపించింది. మేక మాటలు గుర్తుకు తెచ్చుకొని ఆ కాకి తన తల్లి అయి ఉంటుందని, నీకు 2 కాళ్ళు రెక్కలు ఉన్నాయి, మా అమ్మవు నీవేనా అని కోడిపిల్ల అడిగింది. అప్పుడు ఆ కాకి, నాకు 2 కాళ్ళు రెక్కలు ఉన్నాయి నిజమే, కానీ నేను మీ అమ్మ కంటే ఎక్కువ ఎత్తు ఎగరగలను, మీ అమ్మ నాకంటే పెద్దగా ఉంటుంది, కాళ్ళు కూడా పొడవుగా ఉంటాయి, నాలాగా మీ అమ్మ అరవదు అని అంది. దాని మాటలు విన్న కోడిపిల్ల నిరుత్సాహపడింది. నిరాశగా దిగులుగా ఉన్న కోడిపిల్లను చూసి కాకికి కూడా జాలేసింది. కోడిపిల్లతో కాకి, నీవు నిరుత్సాహపడకూడదు, ముందుకు వెళ్ళి ప్రయత్నించు, మీ అమ్మ నీకు తప్పకుండా కనిపిస్తుంది అని చెప్పి ఎగిరిపోయింది. కాకి మాటలతో తిరిగి ఉత్సాహం తెచ్చుకొని చిట్టి చిట్టి అడుగులు వేస్తూ చెరువుగట్టుపై నడుస్తూ వెళ్ళింది. అక్కడ క్వాక్ క్వాక్ అంటూ బాతు కనిపించింది. కాకి చెప్పిన పోలికలు బాతులో కనిపించేసరికి కోడిపిల్లలో ఉత్సాహం ఉరకలు వేసింది. అమ్మా అంటూ బాతు దగ్గరకు పరిగెత్తింది. బాతు విచిత్రంగా కోడిపిల్లను చూసింది. ఏమిటమ్మా అలా చూస్తావు, నేను నీ బిడ్డను, గోముగా కోడిపిల్ల పలికింది. అయ్యో తల్లి, నేను మీ అమ్మను కానమ్మా అని బాతు అంది. ఆ మాటలకు కంగు తిన్న కోడిపిల్లకు దుఃఖం పొంగుకు వచ్చింది. వెక్కి వెక్కి ఏడ్చింది. తన తల్లిని కనుక్కోలేనేమోనని బాధపడుతూ ఉంది. కోడిపిల్ల ఏడుపు చూసిన బాతు గుండె కరిగింది. లాలనగా, ఎందుకమ్మా అంతగా ఏడుస్తున్నావు చెప్పు అని కోడిపిల్లను బుజ్జగించింది. ఊరడెళ్ళిన కోడిపిల్ల వెక్కుతూ వెక్కుతూ జరిగిందంతా చెప్పింది. ఆ మాటలు విన్న బాతు, మీ అమ్మ నాలా క్వాక్ క్వాక్ అనదు, కొక్కరుక్కో అంటుంది అని చెప్పింది. చెట్టుపై నుండి సంభాషణంతా వింటున్న పావురం వీరి దగ్గరకు వచ్చి వాలింది. పావురానికి కోడిపిల్లకు సహాయం చెయ్యాలి అనిపించింది. ఈ చెరువుగట్టు చివరకు వెళ్ళు, అక్కడ నీకు మీ అమ్మ కనిపించవచ్చు అని చెప్పి పావురం ఎగిరిపోయింది. పావురం చూపిన దిశగా చిక్ చిక్ అంటూ కోడిపిల్ల వెళ్ళింది. కాస్తంత దూరం వెళ్ళేసరికి కొక్కరొక్కో అన్న శబ్దం వినిపించేసరికి కోడిపిల్ల ఆనందంగా అటువైపు చూసింది.
2 కాళ్ళు 2 రెక్కలతో కాకి కంటే పెద్దగా ఉండి కొక్కరొక్కో అంటుంది. కాబట్టి తప్పకుండా తన అమ్మే అయి ఉంటుందని నిశ్చయించుకుంది. అమ్మా అమ్మా అంటూ తల్లి దగ్గరకు వెళ్ళింది. తల్లి బిడ్డను గుర్తించి దగ్గరకు తీసుకుంది. బిడ్డను చూసి తల్లి ఎంతో మురిసిపోయింది. చూసారా పిల్లలు, కోడిపిల్ల తన తల్లి కనపడగానే ఎంత సంతోషపడిందో. మీరు కూడా స్కూల్ నుంచి ఇంటికి రాగానే మీ అమ్మను చూడగానే అమ్మా అంటూ మీ అమ్మ దగ్గరకు ఇలాగే వెళ్తారు కదూ. కథ చాలా బాగుంది కదా పిల్లలు. ఇలాంటి బోల్డన్ని కథలు, క్రాఫ్ట్స్ని మన టైనీ టైల్స్ క్రాఫ్ట్స్లో నేర్చుకుందాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.